వెల్కమ్ బ్యాక్. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్లో పెట్టామన్నది ఇమిగ్రేషన్ అధికారుల వాదన. కానీ తమకు 2019 వరకు పూర్తి అనుమతులున్నాయన్నది యూనివర్సిటీలు చెబుతున్న మాట. ఇంతకీ ఎవరి మాట నిజం? అన్ని అనుమతులు ఉంటే అధికారులు తెలుగు విద్యార్థుల్ని ఎందుకు వెనక్కు పంపేశారు? ఇప్పటికే ఈ 2 యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఏమంటున్నారు? ఈ 2 యూనివర్సిటీలని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కాబట్టి తెలుగు విద్యార్థుల్ని తిప్పి పంపేశామంటోంది అమెరికన్ ఇమిగ్రేషన్ శాఖ. కాదు మా యూనివర్సిటీకి అన్ని అనుమతులు ఉన్నాయనేది ఈ 2 వర్సిటీల వాదన. ఈ రెండింట్లో ఎవరి వాదనలు ఎలా ఉన్నా మధ్యలో అన్యాయం అయిపోయింది మటుకు తెలుగు విద్యార్థులే. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే చాలా సార్లు తెలుగు విద్యార్థుల్ని ఇమిగ్రేషన్ నుంచే వెనక్కి పంపించేశారు అధికారులు. నిజానికి అమెరికాలో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన యూనివర్సిటీల్లో 200కు పైగానే ఉన్నాయి. అమెరికాలో పేరున్న యూనివర్సిటీల్లో సీట్ల పంపకాల ప్రక్రియ చాలా పకడ్బందీగా సాగుతుంది. కాబట్టి ఆ యూనివర్సిటీల్లో చదవడానికి వచ్చే విద్యార్థుల్ని ఇమిగ్రేషన్ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న వర్సిటీల విషయాల్లో మటుకు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. విద్యార్థుల ధ్రువపత్రాల దగ్గర నుంచి వాళ్ళిచ్చే సమాధానాల వరకు అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తారు. ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోయినా వెంటనే వాళ్ళని తిప్పి పంపించేస్తారు. దీనికి తోడు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన యూనివర్సిటీలు 200కు పైగా ఉన్నాయన్న అంశం ఇప్పుడు తెలుగు విద్యార్థుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో 2000 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మందే ఉన్నారు. తమకి అమెరికా ప్రభుత్వ గుర్తింపు ఉందని చెప్పి వీళ్ళందరికీ ఆ 2 వర్సిటీలు అడ్మిషన్లు ఇచ్చాయి. 2018 వరకు అక్రిడిటేషన్ ఉందంటున్నాయి. కానీ ఇమిగ్రేషన్ అధికారులు ఆ 2 వర్సిటీల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని చెప్పడంతో తిరిగి వచ్చేసిన విద్యార్థులతో పాటు అక్కడ చదువుతున్న విద్యార్థులు, ఇక్కడున్న వాళ్ళ బంధువులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సదరు నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ యాజమాన్యం మటుకు అవన్నీ అవాస్తవాలని, తమకి పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయని, క్లాసులు కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. Dear NPU students and friends, my name is Peter Shea and I am the president of Northwestern Polytechnic University. We have learned of numerous false reports by the media regarding NPU. NPU is fully accredited and has no issues with immigration. We have spoken with the United States Customs official who has confirmed that there is no blacklist for NPU. We are a non-profit institution that has been here for 31 years and continues to do our best to provide students with the best academic results to further their careers, which is evidenced by our tremendous growth in recent years to over 6,000 students. We have confirmed students who have arrived in the last 3 days, even after all of these false media broadcasts. This shows that NPU students continue to enter into the United States and that there is no blacklist. ఈ 2 వర్సిటీల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇమిగ్రేషన్లో సదరు తెలుగు విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పకపోవడం వల్ల వాళ్ళని వెనక్కి పంపించారని అభిప్రాయపడుతున్నారు. తామంతా ఈ యూనివర్సిటీల్లోనే క్షేమంగా ఉన్నామని, పరీక్షలు కూడా రాశామని ఆన్లైన్లో చెప్పుకొచ్చారు. ఎన్పియు సీనియర్ స్టూడెంట్ని ఈ 1.5 వీక్గా నేను చాలా స్క్రోల్స్ చూస్తున్నాను ఇండియా న్యూస్ ఛానల్స్లో అబౌట్ అది సిలికాన్ వ్యాలీ కానీ ఎన్పియు యూనివర్సిటీ కానీ ఇలా బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఇలా స్టూడెంట్స్ వెనక్కి పంపించేస్తున్నారని. అఫ్కోర్స్ 50% కరెక్ట్గా న్యూస్ ఉంది, కానీ ఇంకో 50% ఎలా ఉందంటే ఇక్కడ కరెంట్ స్టూడెంట్స్ని కూడా వెనక్కి పంపించేస్తున్నారు అన్నట్టుగా ఒక ఫీలింగ్ తీసుకొస్తున్నారు ఇండియాలో పేరెంట్స్కి. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. ఏంటంటే ఇది ఇమిగ్రేషన్ నుంచి వెనక్కి పంపిస్తున్నారు స్టూడెంట్స్ని, డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా అండ్ ఈవెన్ సమ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ గురించి అయినా. ఇక్కడికి వచ్చాక ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా ఈ ఇమిగ్రేషన్ దగ్గర, దాంట్లో వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పకపోయినా, అంటే వాళ్ళు వచ్చిన పర్పస్ కరెక్ట్గా ఉండాలి. చదువుకోవటానికి వచ్చినోడు చదువుకోవాలి, కానీ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేయాలి అనే మైండ్తో వచ్చిన వాడిని ఖచ్చితంగా వెనక్కే పంపిస్తారు. అక్కడ ఇక్కడ కష్టపడి యూఎస్ ఎన్నో కళలతో వచ్చిన తర్వాత ఇంత స్టేజ్లో, ఫైనల్ స్టేజ్లో యూనివర్సిటీస్ అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. ఈ 2 యూనివర్సిటీస్ వేస్ట్, ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి ఫ్యూచర్ లేదని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, అది చాలా ఫాస్ట్ న్యూస్ అండి. ఎందుకంటే బ్లాక్ లిస్ట్ అని యూనివర్సిటీ ఉంటే అసలు ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ మమ్మల్ని ఉండనివ్వరు, మాకు వార్నింగ్ వస్తుందన్నమాట. ఏమవుతుందంటే ఇక్కడ స్టూడెంట్స్
కేవలం స్టూడెంట్స్ ఇనేబిలిటీ అండ్ నాకు తెలిసినంత వరకు ఇనేబిలిటీ దేర్ ఇనేబిలిటీ టు ఆన్సర్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఎందుకంటే అట్ ద సేమ్ టైము అదే టైంలో అదే రోజు కానీ అదే టైంలో పక్క నుంచి ఇంకొక ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ డెస్క్ నుంచి కొంతమంది ఇమిగ్రేషన్ క్లియర్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరి వాదన ఎలా ఉన్నా గతంలో జరిగిన ఎన్నో చేదు అనుభవాల దృష్ట్యా అమెరికా ఇమిగ్రేషన్ శాఖ అత్యుత్సాహాన్ని, కన్సల్టెన్సీల ఆగడాల్ని తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. వాస్తవానికి అమెరికాలో ఉన్న చిన్న చితక యూనివర్సిటీలన్నీ అడ్మిషన్ల కోసం కన్సల్టెన్సీస్తోనే సంబంధాలు పెట్టుకుంటాయి. ఇందుకోసం కన్సల్టెన్సీలు కూడా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి 15 నుంచి 25 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. ఇంత తీసుకుని కేవలం విమానం ఎక్కించడం వరకే తమ బాధ్యత అన్నట్టు వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకి గురవుతున్నారు. గతంలో ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వర్జీనియాలో చాలా మంది తెలుగు విద్యార్థులు ఇలానే నష్టపోయారు. కన్సల్టెన్సీల మాట నమ్మి వెళ్లిన వీళ్లంతా అక్కడ యూనివర్సిటీల్లో బానిసల కన్నా అధ్వాన్నంగా కాలం గడిపారు. 2010లో ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఇలా కనీస అనుమతులు, ఫ్యాకల్టీ కూడా లేకుండా భారత్ నుంచి భారీగా విద్యార్థులకి అడ్మిషన్లు ఇచ్చింది. ఇలా వీసా మోసాలతో 35 కోట్ల రూపాయలు మెక్కేసింది. ఇందులో తెలుగు విద్యార్థులే ఎక్కువ. కానీ ఈ విషయం తెలుసుకునే లోపే ఇమిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పత్రాలన్నీ స్వాధీనం చేసుకుని విద్యార్థుల కాళ్లకి క్రిమినల్స్కి వేసే రేడియో ట్యాగ్లు అమర్చారు. వీరిలో 2 తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలా ఏడాది పాటు తీవ్ర మానసిక క్షోభ అనుభవించాక వాళ్ళంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇలా తెలుగు విద్యార్థుల్ని మోసం చేసిన ట్రై వ్యాలీ నిర్వాహకురాలు సూజన్ ఆ డబ్బుతో బెంచ్ కారు కొనుక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఎంజాయ్ చేసింది. ఇలా నకిలీ పత్రాలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకునే సూజన్ లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. తెలియక వాళ్ళ ఉచ్చులో పడ్డ చాలా మంది తెలుగు విద్యార్థులు ఇలా తమ విలువైన కాలాన్ని, తమ తల్లిదండ్రుల కష్టార్జితాల్ని కోల్పోతున్నారు. ఇక యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వర్జీనియాది కూడా ఇలాంటి కథే. ఈ వర్సిటీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగినట్టు ఫెడరల్ అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో అప్పట్లో ఈ వర్సిటీని మూసేశారు. ఫలితంగా వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. వీళ్ళలో కూడా తెలుగు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఈ వర్సిటీ దోపిడీతో ఒక్కో తెలుగు విద్యార్థికి అప్పట్లో లక్షల రూపాయల డబ్బు వృధా అవడమే కాక అర్ధాంతరంగా దేశం విడిచి రావాల్సి వచ్చింది. అన్నింటికీ మించి వాళ్ళ కెరియర్ నాశనమైంది. ఇలా అన్ని రకాలుగా నార్త్ వర్జీనియా వర్సిటీ విద్యార్థులు నష్టపోయారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.